ఫ్రేమ్లోకి వచ్చేసాడు. తీసుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం. హలో హలో దాదా చాలా మంచి సీరియస్ మార్నింగ్ ఉంటుందండి మా ఇద్దరికి. ఎక్కడ మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా వచ్చి కూర్చుంటాడు. ఎన్ని ఇయర్స్ వీడికి? 6.5 years అండి. నా పెయిన్లో చాలా భాగస్వామ్యం పంచుకున్నాడు పాపం. అవునా? ఒక 3.5-4 years క్రితం అనుకుంటా ఫస్ట్ టైం ఈడీ సిబిఐ ఇదంతా గోల స్టార్ట్ అయినటువంటి సందర్భంలో డెఫినెట్గా ఇంట్లో అందరం కూడా బాగా ప్రెషర్లో ఉంటాం కదా. ఆ టైంలో సడన్గా ఒకరోజు మా పెట్టికి కళ్ళు పోయినాయి పాపం. అసలు ఏంటి ఎలా అని అర్థం కూడా కాలేదన్నమాట. సో ఫస్ట్ టైం మీకు విచారణ మీరు ఫేస్ చేస్తున్న టైంలో ఎస్ సో పెయిన్ అంతా ఆడ తీసుకున్నా. చాలామంది అదే చెప్పారు. అంటే చాలామంది చూసిన వాళ్ళు పెట్స్ జనరల్గా మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ తీసుకుంటారని చెప్తారు కదా. చాలా హర్ట్ఫుల్ ఉండే పాపం. హీఈస్ జస్ట్ వెరీ యంగ్. అప్పుడు ఇంకా ఎట్లా అండి, జస్ట్ 3 years అనుకుంటా. 11 years బతకాలి కదా పాపం. కళ్ళు రెండు లేవు. లేవు. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఇంట్లో చాలా మేమేమి చేంజెస్ చేయకుండా సామాన్ అన్ని కూడా అట్లానే అలైన్మెంట్ చేసి పెట్టామన్నమాట. అంటే వాడికి అలవాటు ఉన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉండాలి. ఇప్పుడు కనపడకుండా వస్తే ఏ తల అది తగలకుండా ఉన్నాను. అబ్సల్యూట్లీ. సో ఫర్నిచర్ కూడా ఏం మార్చలేదు? లేదు ఏం మార్చలేదు, అట్లానే పెట్టాము అలైన్మెంట్. సో విల్ బి వెరీ ఈజీ ఫర్ హిమ్ టు మూవ్ అరౌండ్ అన్నది ఆలోచన అనమాట. ఇట్స్ గుడ్ టు హ్యావ్ సంబడి లైక్ దట్ ఇన్ యువర్ లైఫ్ అంటే టు షేర్ యువర్ పెయిన్ అండ్ ఆల్. కానీ పాపం వాడి కష్టం. ఈజ్ జస్ట్ 6 years నౌ. సో ఇంకా ఒక 5-6 years హీ హాస్ టు లివ్ అండ్ సర్వైవ్ కదా, ఇబ్బందికరంగా ఉంటుంది. సో అంతకుముందు వరకు హెల్దీ, వెరీ హెల్దీ. మీరు విచారణ ఎదుర్కొంటున్న మొదటి రోజే వాడికి కళ్ళు పోయినాయి సడన్గా. వెరీ సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్. అసలు నేను చూసేసరికి పాపం గోడ కట్టి గుర్తుకుంటా ఉన్నాడు. ఇదేంటా అని చూపించేసరికి దెర్ ఇస్ నథింగ్ ఎనీబడి కుడ్ డూ అనమాట వన్ సడన్ డే. అంటే నేను స్పిరిచువల్గా చాలా బిలీవ్ చేస్తాను అండి. నేను కర్మ సిద్ధాంతాన్ని కూడా చాలా బలంగా నమ్ముతాను. పాపం అనుకోకుండా వాడు ఎందుకు వచ్చాడో మన లైఫ్లోకి తెలియదు, కానీ చాలా నెగిటివిటీ నా వైపు నుండి అయితే తీసుకున్నాడని తర్వాత చాలామంది చెప్పారు. ఇట్లా జరుగుతుంటాయి, యజమానులకు ఏమైనా అయినప్పుడు అవి పెయిన్ పంచుకుంటాయి అని చెప్తా ఉంటాయి. సో నిజంగా ఎవరికీ తెలియదు ఇది. ఇంత మీ కష్టాన్ని ఆడు తీసేసుకుని లైఫ్ అంతా కళ్ళు లేకుండా గడపాలి. అన్ఫార్చునేట్ అండి, వెరీ అన్ఫార్చునేట్. బట్ యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఐమ్ హ్యాపీ ఈజ్ దేర్.